మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ప్రియ దైవజనమ, మూల వాక్యములో మనము చూసినట్లయితే చాలా విషయాల్లో మనము తప్పిపోతున్నామని వ్రాయబడి ఉంది. ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే తొట్రిల్లుచున్నాము అని వ్రాయబడి ఉంటుంది. ఏ ఏ విషయాల్లో మనము తప్పిపోతూ ఉన్నామో అని వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం హృదయాలోచనలలో మనము తప్పిపోతూ ఉన్నాము. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం ప్రకారం మనలో చేదైన వేరు మొలచుట ద్వారా దేవుని కృపను పొందకుండా తప్పిపోతూ ఉన్నాము. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారం వాక్యమునకు అవిధేయులమై తొట్రిల్లుచూ ఉన్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇటు రీతిగా తొట్రిల్లకుండా ఉండడానికి మన ఆత్మీయ జీవితంలో మనమేమి కలిగి ఉండాలి అని ఒక్కసారి ధ్యానించినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తొట్రిల్లకుండా దేవుడు మనలను నడిపిస్తానని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మనం కలిగి ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ గురించి వ్రాయబడి ఉంటుంది. 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఎన్నడూ తొట్రిల్లకుండా ఉండాలి అంటే మనలో ఉండవలసినది విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. వీటన్నిటినీ మన జీవితాల్లో మనము అలవర్చుకుంటే మనము తొట్రిల్లకుండా ఉంటాము అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమ, మరి ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని దృష్టిలో ఏ ఏ విషయాలలో మనము తప్పిపోతూ ఉన్నామో, తొట్రిల్లుతూ ఉన్నామో మనలను మనము పరిశీలించుకొని తొట్రిల్లకుండా మనలను కాపాడుటకు శక్తిమంతుడైన దేవునికి మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకుందాము. తొట్రిల్లకుండా నడిపించమని వేడుకుందాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. మా ఆత్మీయ జీవితంలో ఏ ఏ విషయాల్లో మేము తొట్రిల్లుతూ ఉన్నామో, తప్పిపోతూ ఉన్నామో మీరు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అయా, మనుష్య హృదయాలోచనలు నీ వశమై ఉన్నవి తండ్రి. మా ఆలోచనలలో మేము తప్పిపోకున్నట్లు సహాయము దయచేయండి. అయా, నీకు హేయమైనది ఏదైనా చేదైన వేరు మాలో మొలిచి ఉంటే ప్రభువా దాన్ని తీసివేసి నీ కృప పొందకుండా మేము తప్పిపోకుండా జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ వాక్యమునకు విధేయులమై ఏ విషయంలో కూడా తొట్రిల్లకుండా నీ మహిమ ఎదుట నిర్దోషులుగా, నిష్కళంకులుగా మమ్మల్ని నిలవబెట్టగలిగిన శక్తిమంతుడవని నీ చేతులకు మా ప్రాణాత్మ దేహాలను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమ, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమ, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి అని ప్రవచనాత్మకముగా ఏ ప్రవక్త ద్వారా దేవుడు పలికించినాడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక.
ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.